హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్విడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విరాట్ కోహ్లీ బ్రాండ్కి చెందినటువంటి 1/8 బాటిల్స్ని అన్బాక్సింగ్ చేసి వాటి తాలూకు రివ్యూ కూడా చెప్తానండి. ఇవి నాకు చాలా తక్కువ రేటుకి వచ్చినాయి అనమాట. రెగ్యులర్ టైంలో వీటి కాస్ట్ 1500 నుంచి 2000 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక్కోసారి 1000 అలా మేబీ తక్కువకి రావచ్చు. కానీ నేను వీటిని చాలా చాలా తక్కువ రేటుకి కొన్నానండి. ఎంత అని చెప్తే మీరు అసలు ఆశ్చర్యపోతారన్నమాట. నాకు దగ్గర సుమారుగా కేవలం 450 రూపీస్ మాత్రం పడిందండి ఒక్కొక్క బాటిల్. ఒక్కటి మాత్రం కొంచెం 525 అలా పడింది. 3 మాత్రం 450 ఆ రేంజ్లోనే వచ్చిందనమాట. ఇవి నేను మింత్రా నుంచి పర్చేజ్ చేశానండి. అయితే ఈ మింత్రా గిఫ్ట్ వౌచర్ని పేటిఎం ద్వారా పర్చేజ్ చేసినప్పుడు నాకు అక్కడ ఒక 100 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ వచ్చిందండి. అలా చూసుకుంటే నాకు ఇది ఒకటి సుమారుగా 425 రూపీస్ ఆ రేట్లో పడిందనమాట. చాలా తక్కువ రేటుకి వచ్చింది. ఇప్పుడు వీటిని నేను అన్బాక్సింగ్ చేసి వీటి తాలూకు ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంది, ఈ కాస్ట్కి ఇది వర్తబులా కాదా, ఎందుకంటే ఇవి విరాట్ కోహ్లీ ఓన్ బ్రాండ్ అయినటువంటి 1/8 కంపెనీకి చెందినటువంటి సెంట్ బాటిల్స్ అండి. ఇవి తక్కువ రేట్లో ఉన్నప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అదే కాదండి, ఇంకా చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ అని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను పిన్ చేస్తానండి మన టెలిగ్రామ్ ఛానల్కి లింక్. ఒకవేళ లింక్ సపోర్ట్ చేయకపోతే మాత్రం టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళి నూజ్విడ్ టెక్ ఎక్స్పీని కొట్టిన మన ఛానల్ వచ్చేసింది. చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు వీటిని అన్బాక్సింగ్ చేసి రివ్యూ ఏంటనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఈ 1/8 పర్ఫ్యూమ్ యొక్క రివ్యూ విషయానికి వస్తే నాకైతే వీటి ఫ్రాగ్రెన్స్ చాలా బాగా నచ్చిందండి. కాకపోతే ఇవి మరీ అంత లాంగ్ లాస్టింగ్ అయితే కాదు. ఒక 2 అవర్స్ లేదా 2.5 అవర్స్ వరకు కూడా ఉండొచ్చండి. మహా అయితే 3 అవర్స్ ఉంటాయండి. అంతకుమించి ఈ పెర్ఫ్యూమ్ ఉంటుందా అంటే కొంచెం డౌటే. కాకపోతే ఫ్రాగ్రెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్ప్రే చేసుకుని వాటి యొక్క స్మెల్ ఎలా ఉందన్నది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దామండి. జస్ట్ కొద్దిగా స్ప్రే చేస్తున్నాను. అట్లాగే పర్ఫ్యూమ్ని వాడేటప్పుడు దయచేసి సాధ్యమైనంత వరకు స్కిన్ మీద స్ప్రే చేసుకోకండి. దానివల్ల ఏమవుతుందంటే చర్మం మీద సహజంగా పెరిగేటటువంటి మంచి బ్యాక్టీరియా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. నేను జస్ట్ రివ్యూ పర్పస్ నిమిత్తం స్కిన్ మీద స్ప్రే చేస్తున్నా కానివ్వండి. రెగ్యులర్గా అయితే నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ షర్ట్ మీద కొట్టుకుంటానండి. ఓకే, ఇప్పుడు గ్రీన్ కలర్ 1/8 పర్ఫ్యూమ్ యొక్క స్మెల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా పెర్ఫ్యూమ్ని స్ప్రే చేసిన తర్వాత ఒక 10-15 సెకండ్స్ వెయిట్ చేయండి. అప్పుడే దాని యొక్క ఒరిజినల్ ఫ్రాగ్రెన్స్ బయటకు వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఒక 15 సెకండ్స్ ఆగిద్దాము. ఈ గ్రీన్ కలర్ పెర్ఫ్యూమ్ యొక్క ఫ్రాగ్రెన్స్ అయితే కొంచెం ఘాటుగా లైట్గా మెంథాల్ స్మెల్ టైప్లో ఉందన్నమాట. ఓవరాల్గా పెర్ఫ్యూమ్ స్మెల్ కూడా బాగుందండి. కాకపోతే మరీ లాంగ్ లాస్టింగ్ కాదు. ఒక 3 అవర్స్ వరకు ఉండొచ్చు అనమాట. 2 అవర్స్ మాత్రం గ్యారంటీగా పెర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పర్ఫ్యూమ్ బాటిల్ యొక్క స్మెల్ చూద్దామండి. ఇది నా యొక్క రిస్ట్ మీద స్ప్రే చేసుకుంటాను. దీని యొక్క స్మెల్ కూడా బాగుందండి. కొంచెం లైట్గా స్వీట్ స్మెల్ లాగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఆ గ్రీన్ కలర్ బాటిల్ కంటే కూడా ఇది కొంచెం ఘాటుగా ఉందన్నమాట. మరీ ఎక్కువ ఘాటుగా ఏం లేదు, పర్లా ఉన్నంతలో చాలా బెటర్గా ఉందన్నమాట. అయితే గ్రీన్ కంటే కూడా నాకు ఇది కొంచెం బెటర్గా ఉందనిపించింది.
ఓవరాల్గా దీని యొక్క ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సెంట్ పెర్ఫ్యూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు ఇందాక లెఫ్ట్కి స్ప్రే చేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం రైట్ హ్యాండ్ అరచేతికి స్ప్రే చేద్దాము. ఒక 15 సెకండ్స్ వెయిట్ చేద్దాం. ఓవరాల్గా సెంట్ స్మెల్ పర్లేదు, కాకపోతే నాకు దీని మీద ఆ రెడ్ కలర్ బాటిల్ యొక్క స్మెల్లే బాగా నచ్చింది అనిపిస్తుంది. ఫైనల్గా వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లేవర్ అండి, ఇది అబ్సల్యూట్ ప్యూర్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ 4 నాకు ఇది బాగా నచ్చింది అనమాట, దీని యొక్క స్మెల్. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఒకసారి మీకు చెక్ చేసి చెప్తాను. ఓవరాల్గా ఆ 3 బాటిల్స్ మీద దీని యొక్క పెర్ఫ్యూమ్ అన్నది నాకైతే బాగా నచ్చింది. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చచ్చు. 4 చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి బంతిపూల స్మెల్ టైప్లో ఉందండి. నాకైతే ఈ బంతిపూల స్మెల్ చాలా ఇష్టం, కాబట్టి 4 నేనైతే దీన్ని ఇష్టపడుతున్నాను. ముందే చెప్పాను కదండి, ఫ్లేవర్ని బట్టి మేబీ మీకు అవి నచ్చవచ్చు అనమాట. లాంగ్ లాస్టింగ్ అంటే మాత్రం ఒక 2 అవర్స్ గ్యారంటీగా ఉంటుంది. 3 అవర్స్ అయితే మాత్రం నేనైతే చెప్పలేను. నాకైతే వీటి కాస్ట్ ఒక 500-600 అయితే బెస్ట్ అనుకుంటున్నాను. 1000 చాలా ఎక్కువ. ఆ రేట్లో మ్యాన్ కంపెనీ కానివ్వండి, ఇంకా బెల్వెటా కానీ చాలా ఉన్నాయండి మంచి మంచి బ్రాండ్స్. వీలైతే అవి ప్రిఫర్ చేయండి. వీటికి ఒక 500-600 చాలా ఎక్కువ అన్నది నా ఉద్దేశం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.